దేశంలో అటు బొంబాయి, ఇటు హైదరాబాద్ తర్వాత వినాయకుని విగ్రహాలు అద్భుతంగా చూడాలన్నా, కనులారా చూడాలంటే నెల్లూరు జిల్లాకు రావాల్సింది. నెల్లూరు జిల్లాలోని వాడలా, వీధిలా వినాయకుని విగ్రహాలు అద్భుతంగా కొలువుదీరాయి. ఎక్కడ చూసినా గానీ వివిధ ఆకారాల్లో వినాయకుడిని అలాగే చూడాలా, కనులు అరపుకొని చూడాలని చెప్పి అద్భుతంగా దర్శనమిస్తా ఉంది. ఇప్పుడు మనం బాలాజీ నగర్‌లోని ఇక్కడ బాల వినాయకుని వద్ద ఉన్నాం ఇక్కడ. ఇక్కడ అయోధ్యలోని రాముడు దగ్గర ఏ విధంగా అయోధ్యలో రామబాలుడిని ఏ విధంగా మనం అంటాం, అదేవిధంగా ఇక్కడ కూడా వినాయకుని బాల వినాయకునిగా మనం ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 14 అడుగుల అద్భుతమైన బాల వినాయకుని విగ్రహం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ చూస్తున్నాము. అద్భుతంగా శ్రీరాముని విగ్రహం ఏర్పాటు చేశారు. ముందు స్టార్టింగ్‌లోనే మనం లోపలికి ఎంట్రీ అవ్వాలంటే ఇక్కడ అద్భుతమైన శ్రీరాముని విగ్రహం ఏర్పాటు చేశారు. ఇక్కడ శ్రీరాములు వారిని దర్శించుకున్న తర్వాత లోపలికి మనం వెళ్తాము. లోపలికి వెళ్ళిన తర్వాత బాల వినాయకుడు ఉన్నాడు. అద్భుతంగా 14 అడుగుల ఎత్తులో అద్భుతంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ 14 అడుగుల బాల గణపతి కూడా మట్టితో తయారు చేయడం జరిగింది. ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో అటు బాలాజీ నగర్ కానీ, ఇటు టౌన్ హాస్పిటల్ కానీ, ఇటు అన్నమయ్య సర్కిల్ కానీ, ఇంకా చాలా చోట్ల కూడా ఇటు వేదాయపాలెము, డైకస్ రోడ్ ఇంకా చాలా సెంటర్లో కూడా ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అద్భుతంగా 14 అడుగులు, 15 అడుగులు, 20 అడుగులతో అద్భుతంగా విగ్రహాలు తయారు చేశారు. అదేవిధంగా ఇక్కడ లంబోదర సెంటర్లో కూడా అద్భుతమైన వినాయకుని విగ్రహాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఇక్కడ జిల్లాలోని ఈ అద్భుతమైన విగ్రహాలన్నీ కూడా మనం పక్క విజువల్స్ చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ రాముల వారిని చూడండి, ఎంతో అద్భుతంగా ఇక్కడ తయారు చేసిన విగ్రహం మనం కనులారా చూస్తున్నాము. చాలా గంభీరంగా రాముల వారు అద్భుతంగా ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు. ఈ రాముల వారిని చూసిన తర్వాతే మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. లోపల 14 అడుగుల ఎత్తులు అద్భుతమైన బాల గణపతి ఉన్నారు. ఇప్పుడు మనం యొక్క బాల గణపతిని చూడడానికి లోపలికి వెళ్తున్నాము. చూడండి, అయోధ్యలో శ్రీరాముల వారి ఆలయం ఏ విధంగా ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే విధంగా ఇక్కడ సిట్టింగ్ పెట్టారు. అద్భుతంగా ఇక్కడ సూపర్గా చేశారు. ఇవి చూడండి, ఈ యొక్క నమూనా చూడండి. అయోధ్యలో రాముల వారి గుడి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ సెట్టింగ్ చేశారు. దీనికి ఎదురుగానే బాల వినాయకుని మట్టి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా కానీ ఈ బాలాజీ నగర్లోని ఈ యొక్క మట్టి గణపతి చూడడానికి కనుల విందుగా కనిపిస్తూ ఉంది. 14 అడుగుల ఎత్తులో అద్భుతమైన దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ వినాయకుని 7 రోజులు ఉంచి 7వ రోజు నిమజ్జనం చేస్తామని చెప్పి నిర్వాహకులు కూడా చెప్పడం జరుగుతుంది. 7వ తేదీ ఇక్కడ అంటే 7వ రోజు ఇక్కడ లడ్డు వేలంపాట కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ నమూనా చూడండి. ఏదైతే ఇక్కడ మన అయోధ్యలో రాముల వారి గుడి ఏ విధంగా ఉంటుందో, ఎన్ని ద్వారాలు ఉంటాయో, ఎన్ని ముఖ ద్వారాలు ఉంటాయో, ఎన్ని గదులు ఉంటాయో ఆ విధంగా ఇక్కడ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మనం చూస్తున్నాము. ఈ యొక్క నమూనా సేమ్ అయోధ్యలో రామాలయం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీర్చిదిద్ది మన మట్టి వినాయకునికి ఎదురుగా అమర్చడం జరిగింది. వచ్చిన భక్తులందరూ కూడా ముందు ఈ యొక్క నమూనాని దర్శించి తర్వాత ఇక్కడ దండం పెట్టుకొని తర్వాతే మట్టి గణపతిని 14 అడుగుల మట్టి గణపతిని దర్శించుకుంటాము. ఇక్కడ 7 రోజులు ఈ యొక్క వినాయకుని ఉంచి 7వ రోజు లడ్డు వేలంపాట పెట్టి తర్వాత ఇక్కడ నిమజ్జనానికి బయలుదేరుతామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా మీరు చెప్పండి, ఈ 14 అడుగుల మట్టి గణపతి ఇది మొదటిసారి ఏర్పాటు చేశారు? ఇంతకుముందు ఎన్ని అడుగులు ఏర్పాటు చేశారు? మేము ఇంతకుముందు భారీ గణపతులను అయితే ఏర్పాటు చేశాం, కానీ ఈసారి మొట్టమొదటిసారిగా పర్యావరణం దృష్టిలో పెట్టుకొని దాన్ని కాపాడదామని మట్టి బొమ్మని అయితే స్థాపించాము. ఈ మట్టి బొమ్మని ప్రత్యేకంగా హొస్పేట్లో ఆర్డర్ చేసి బళ్ళారి దగ్గర నుంచి చేయించి తీసుకొని వచ్చాము. అలాగే అయోధ్య రామ మందిరం నమూనాగా ఒక చిన్న నమూనాను ఏర్పాటు చేసి బయట శ్రీరామచంద్రుడిని ఏర్పాటు చేసి విశిష్ట పూజలు అనేది నిర్వహించాము. ఈ కార్యక్రమం 7 రోజులు జరుగుతుంది. దీనిలో భాగంగా అన్నదానము మరియు లక్ష్మీ గణపతి హోమము, సాంస్కృతిక కార్యక్రమాలు, లలితా సహస్రనామం ఇలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి 7వ రోజు అంగరంగ వైభవంగా ఊరేగింపు అనేది చేసి నిమజ్జన కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాం. అయోధ్య స్టైల్లో బాల గణపతిని ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ప్రతిసారి మేము ఏదో ఒక నమూనాని ఏర్పాటు చేయడం మాకు ఇక్కడ ప్రత్యేక ఆనవాయితీ. మాకు డెకరేషన్ వినూత్నంగా చేయాలా, అలాగే ప్లాస్టిక్ ఇలాంటివన్నీ తక్కువ వాడి, ఇప్పుడు మీరు కానీ చూస్తే అన్ని నవారు పట్టలు, బొంగు సౌకలు, గుడ్డ ఇలాంటివి పర్యావరణాన్ని కాపాడదామని చెప్పి ఆ ఉద్దేశంతో బాలగణపతి అనుకున్నాం. కాబట్టి అయోధ్యలో ఏ విధంగా బాలరాముని స్థాపించాడో అలాగే మేము బాలగణపతి ఈసారి స్థాపించాలనుకొని అయోధ్య కాన్సెప్ట్ అనేది ఇక్కడ పెట్టాము. 7 రోజులు ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు? రేపు 7వ రోజు ఉట్టుకుట్టి కార్యక్రమం, తర్వాత నిమజ్జన కార్యక్రమాలు ఎలా ఉంటాయి? ఉట్టి కార్యక్రమం 3వ రోజు అయింది. 55 మంది చేత ప్రత్యేకంగా లలితా సహస్రనామం మరియు గణపతి హోమము, కళ్యాణము కార్యక్రమాలు జరిగాయి. ఇక్కడ మేము ఎప్పుడూ సాంస్కృతిక కార్యక్రమాలు, పూజలకే ప్రాముఖ్యత ఇచ్చి వాటికి పూజారి ఏ విధంగా అయితే మన కాణిపాకంలో స్థాపన చేసి పూజ ఎలాగైతే చేస్తారో అలాగే ఇక్కడ పూజా కార్యక్రమాలు అనేవి జరుగుతాయి.
ఈ బొమ్మ అదే ఎక్కడ తయారు చేయించారు? ఇక్కడికి తీసుకురావడానికి ఎన్ని రోజులు పట్టింది? ఎంత ఖర్చయింది? ఈ బొమ్మ అనేది మేము స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి బళ్ళారి దగ్గర హొస్పేట్ దగ్గర చేయించాము. అంటే మనకు ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో మట్టి బొమ్మలు ఇంత భారీ స్థాయి మట్టి బొమ్మలు చేసే కళాకారులు కొంచెం తక్కువున్నారు. ఈ బొమ్మ మాకు తీసుకురావడం కొద్దిగా ఇబ్బందే అయింది. మాకు 3 రోజులు పట్టింది అక్కడి నుంచి తీసుకురావడానికి. అంటే ఇదే ఈ యొక్క అంటే అందరూ వివిధ రకాల రంగురంగుల బాల గణపతుల్ని, ఇంకా గణపతులను ఏర్పాటు చేస్తుంటే మీరు కేవలం మట్టి గణపతిని ఏర్పాటు చేయాలన్న థాట్ ఎందుకొచ్చింది? పర్యావరణం దృష్టిలో పెట్టుకొని అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ కరగడానికి మనకు మినిమం 15, 20 రోజులు పడుతుంది. అలాగే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీటిలో సరిగ్గా కలవక ఈ చేపలకైనా, వాటర్‌కైనా పొల్యూషన్ అనేది ఎక్కువవుతుంది. అదే మనం ఇది చూస్తే దీంట్లో ఒక్క ఐరన్ అనేది లేదు. అన్నీ చెట్టు చవకలు, గడ్డి, మామూలు పర్యావరణానికి హాని జరగకుండా ఉండే పెయింట్స్ ఉన్నాయి. అంటే రేపు లడ్డు వేలంపాట జరగబోతుంది 7వ తేదీ. అంటే గతంలో ఇక్కడ ఏమన్నా ఈ విధంగా బొమ్మలు ఏర్పడిచినప్పుడు లడ్డు వేలంపాట పెట్టారా? అంటే ఏ స్థాయిలో ఇక్కడ లడ్డు రేటు పలికింది? మేము గత 27 సంవత్సరాలుగా వినాయక చవితి చేస్తున్నాము. ఏ రోజు లడ్డు అనేది వేలంపాట వేయము. ఇక్కడ మాకు సహాయం చేసిన ఈ దాతలకు, అలాగే ఈ వీధిలో ఉన్న ప్రజలకు మేము లడ్డుని ఉచితంగా అందరికీ పంచుతాము. లడ్డు అనేది ఎప్పుడు వేలంపాట వేసే సంప్రదాయం ఇక్కడ జరగలేదు ఇప్పటిదాకా. ఫైనల్‌గా స్వామివారిని 7వ రోజు మీరు నిమజ్జనానికి తీసుకెళ్ళేటప్పుడు ఎలాంటి అంగు ఆర్భాటాలు చేస్తున్నారు? ఆ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, మ్యూజికల్ సిస్టమ్ పెట్టి ప్రత్యేకంగా స్వామివారికి పూల అలంకరణ అనేది చేయించడం మా ప్రత్యేకత. ప్రతి ఇయర్ ఏదో ఒక ప్రత్యేకమైన రూపంతో పూల అలంకారం అనేది జరుగుతుంది. అంగరంగ వైభవంగా బాలాజీ నగర్ వీధులన్నీ తిప్పి పెన్నాలో నిమజ్జనం అనేది చేస్తాం. ఇది పరిస్థితి. ఇప్పుడు మనం నెల్లూరులోని బాలాజీ నగర్లో ఇక్కడ బాల వినాయకుని దగ్గర ఉన్నాము. ఇప్పుడు నిర్వాహకులు చెప్పింది మనం పూర్తిగా చూసాము. ఏదేమైనా కానీ వీళ్ళు ఒక మంచి గొప్ప ఆలోచన చేశారు. అంటే ఎక్కడ చూసినా కానీ రంగులతో వినాయకుని తయారు చేసి నిమజ్జనం చేయడం వల్ల ఆ యొక్క కలుష్యం వల్ల ఏమైనా కానీ ఇటు చేపలు కానీ ఇంకోటి కానీ వాతావరణం కూడా పూర్తిగా కలుషితం కాబట్టి వీళ్ళు ఒక కొత్త వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. 14 అడుగుల భారీ వినాయక మట్టి విగ్రహం తయారు చేయడం అంటే చిన్న విషయం కాదు. అందుకే ఇక్కడ మన రాష్ట్రంలో అలాంటి కొరత ఎక్కువగా ఉందని తెలిసి ఏకంగా బళ్ళారికి వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి ఈ వినాయకుని ఇక్కడ తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించి పూజలు చేయడం చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెల్లూరు నగరంలోని మరొక వినాయకుని వద్ద ఉన్నాము. పాలరాతితో అద్భుతంగా కనుల విందుగా తయారు చేస్తున్న, చూడడానికి సూపర్గా కనిపిస్తామని చూడండి. పంచముఖ వినాయకుడు పాలరాతితో అద్భుతంగా తీర్చిదిద్దారు. కనీసం ఇది ఒక 20 అడుగుల దాకా ఉండే విధంగా కనిపిస్తూ ఉంది. పంచముఖ వినాయకుడిని మనం చూడవచ్చు. ఇక్కడ పాలరాతితో చేశారు. ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంది చూడడానికి. అదేవిధంగా చేతులు కూడా చూడండి, ఏకంగా అటు 4 ఇటు 4 మొత్తం ఒక 8 చేతులు. అదేవిధంగా అటు వినాయకుడికి ఇటు వినాయకుడికి తొండాలు 2 ఏర్పాటు చేసి అద్భుతంగా తయారు చేశారు. ఇక్కడ ఏదేమైనా కానీ నెల్లూరు నగరం మొత్తం కూడా వివిధ రకాల వినాయకుని అలంకారాలతో సూపర్గా కనుల విందుగా ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ లడ్డు చూడండి, దాదాపు 30 కేజీల లడ్డు వరకు తయారు చేశారు. ఈ లడ్డు చూడండి, ఇక్కడ దాదాపు ఒక 30 కేజీల లడ్డు కూడా ఉంది. ఎక్కడ చూసినా కానీ 25 కేజీల పైనే లడ్డు కూడా ఏర్పాటు చేశారు. 25 నుంచి 30 నుంచి 50 వరకు లడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనా కానీ నెల్లూరు నగరం మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క రకరకాల వినాయకులు గతంలో ఎప్పుడు లేని విధంగా వివిధ రకమైన విచిత్రపు అలంకారాలు, కనులతో చూడడానికి ఆనందం కలిగించే విధంగా అలంకారాలతో వినాయకుడు అద్భుతంగా భక్తులకి దర్శనమిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం బాలాజీ నగర్లోని మరో విగ్రహం వస్తున్నాము. ఇక్కడ చూడండి, ముందుగా ఛత్రపతి శివాజీ యొక్క స్ట్రాచ్ ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి విగ్రహానికి కూడా ముందు ఏదో ఒక స్ట్రాచ్ ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా, ఒక స్టైల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన ఇందాక చూసిన కాడ శ్రీరాముల వారిని అద్భుతంగా అక్కడ బాణం పట్టుకొని అద్భుతమైన రూపంతో మనం దర్శనమిచ్చారు. ఇక్కడ వస్తే ఇక్కడ ఛత్రపతి శివాజీ దర్శనమిస్తున్నారు మనకు. ఈ ఛత్రపతి శివాజీ దర్శనం చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 10-20 అడుగులు వేసిన తర్వాత మనం ఇక్కడ వినాయకుని విగ్రహం చూస్తున్నాము. ఈ వినాయకుని స్పెషల్ ఏమిటంటే ఆయన యొక్క కుడి చేత్తో భక్తులను, ప్రజలను ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తా సెట్టింగ్ చేశారు. ఇక్కడ బాగా చూడండి, ఈ విజువల్లో కుడి చెయ్యి నిదానంగా ఇటు భక్తులను కానీ ప్రజలను కానీ ఆశీర్వదిస్తున్నట్టు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మను చూడడానికి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఈ యొక్క బాలాజీ నగర్లో. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టు మాగుంట లేఅవుట్ కానీ, ఇటు వేదాపాలెం కానీ, ఇటు డైకాస్ రోడ్డు కానీ, లేకపోతే ఇటు ఇక స్టౌనస్పేట కానీ, ఎక్కడ చూసినా కానీ వివిధ స్టైల్స్లో, వివిధ ఆకారాల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా వినాయక
విగ్రహాలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా ఒక ప్రత్యేక స్టైల్లో బొమ్మలు ఏర్పాటు చేశారు. ఇక్కడ చేత్తో ఆశీర్వదించిన తర్వాత ఆయన యొక్క వినాయకుని యొక్క తొండంలోంచి నీళ్లు వెదజల్లి శివలింగం పైన పట్టడం, ఆ తర్వాత అవి కిందకు జారటం ఒక అద్భుతమైన స్టైల్లో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. బాగా గమనించండి, ఇక్కడ శివలింగం మీద నీళ్లు పడుతున్నాయి. ఆ పడ్డ నీళ్లు మళ్ళీ కిందకి దిగటము, ఒక సపరేట్గా ఏర్పాటు చేసిన ఒక బకెట్లో పట్టము లాంటి సెట్టింగ్స్తో కూడా ఇక్కడ వినాయకుడి బొమ్మ అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి కొద్దిగా విజువల్లో చూద్దాము వినాయకుని యొక్క ఏర్పాటు చేయటము. ఈ యొక్క చెయ్యి చూడండి, ఇది ఈ వినాయకుని యొక్క చెయ్యి ఇట్లా భక్తులను కానీ ప్రజలను కానీ ఆశీర్వదిస్తున్నట్టు వెనక్కి ముందుకి కదులుతూ ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తారు నిర్వాహకులు. అదేవిధంగా ఇక్కడ ఈ తొండంలోంచి వినాయకుని యొక్క తొండంలోంచి నీళ్లు ఎలా జారి ఇక్కడ శివలింగం పైన పట్టడం, ఆ విధంగా జారి వచ్చి ఇక్కడ సపరేట్గా ఏర్పాటు చేసిన బకెట్లో పట్టడం. ఈ విధంగా ఇక్కడ బాలాజీ నగర్లో ఎక్కడికి వెళ్ళినా ఏ సంధికి వెళ్ళినా ఒక విధమైన స్టైల్గా ఏర్పాటు చేశారు. ఇక్కడ స్టార్టింగ్లో ఛత్రపతి శివాజీ దర్శనం అయిన వెంటనే ఇక్కడ వినాయకుని ఈ విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సునీల్ రెడ్డితో శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ నుంచి.